చేస్తుంది. అమ్మా ఏంటమ్మా అడవుడి అయ్యో వంట చేస్తున్నావా? ఓకే ఓకే. అమ్మా ఏంటమ్మా స్పెషల్? అన్ని పనులు పొద్దున్నే లేచి వంట చేసావు, చేసావు, ఇంకా ఏం చేస్తున్నావు? అరే చిక్క మొహం, ఈరోజు దీపావళి, అందుకే అమ్మ మార్నింగ్ లేచి పనులన్నీ చేసేసి మనము రెడీ అయిదాం రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజైతే చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 15-20 డేస్ తర్వాత హెల్త్ క్లియర్ చేసుకున్నా. అలాగే కొంచెం రియలైజ్ అయ్యాను, అంటే టైం దొరికిందనమాట లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి. అందుకోసం ఈ వీడియో అయితే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మిల్కీ క్యూటీ సరదాగా మాట్లాడనివి అనుకోకుండా వాళ్ళు మైక్ తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి మైక్ని కనెక్ట్ చేసుకొని ట్రై చేశారు. అది ఎలా ఉంది వాయిస్ అన్నది అయితే మీరే చెప్పాలి. ఇంకా నేనైతే మళ్ళీ నార్మల్గా ఏదేదో మాట్లాడేసి ఉంటాం కదా, అదంతా అన్నెసెసరీ థింగ్స్ ఎందుకని చెప్పి సో నేను ఇప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇది వచ్చేసి దీపావళి, నేను ట్యూస్డే సెలబ్రేషన్ చేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది దీపావళి అయిపోయి, కానీ ఇప్పుడు ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సగంలో ఉండింది, బట్ ఈ సగం కంప్లీట్ చేసేలోపు ఏదో ఒక రీజన్ ఉంటుంది నాకు, అది ఎందుకు అర్థం కావట్లేదు. చాలా ట్రై చేస్తాను, కనీసం లేట్ నైట్లో అన్నా కొద్దిగా టైం తీసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పి అస్సలు కుదరదు. సో కుదిరినప్పుడైతే అస్సలు మిస్ చేయకుండా, కానీ నేను టైం కుదరలేదు కదా అని చెప్పి ప్రీవియస్ అన్నీ ఇగ్నోర్ చేయను, కంటిన్యూ చేస్తూనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన మటుకు ఏదన్నా అలా లేట్ అయినా పర్లేదు అప్లోడ్ చేస్తున్నారు లేదా మిస్గైడ్ అవుతుంది అన్నది ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలపండి దయచేసి. సో ఆ కరెక్షన్స్ అయితే చేసుకుంటాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ చాలా స్లో మోషన్స్లోనే తీసింది క్యూటీ, చాలా బాగుందని చెప్పేసి. సో నిజంగానే చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు కూడా. సో అదనమాట. ఈరోజు ఇక్కడ నేను అస్సలు పేర్లు చెప్పను, ఎన్ని వంటలు మేము ప్రిపేర్ చేసామని చెప్పేసి. మొత్తానికి ఇంకోటి ఏంటంటే, దీపావళి అంటే ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తేనే కదా సరదాగా ఉంటుంది. లేట్ నైట్లో దీపాలు వెలిగించి ఇంట్లో లైట్స్ ఆఫ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అవి అన్నట్టు నేను చెప్తున్నాను అనమాట. సో మీకు దీపావళి ఈవినింగ్ సెలబ్రేషన్ చేయడం ఎంతవరకు ఇష్టం అన్నదైతే కామెంట్ చేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నా సరే దీపావళి ఫెస్టివల్ని అయితే ఎప్పుడు ఈవినింగే సెలబ్రేషన్ చేసుకుంటాను కూడా. ఐ థింక్ లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఇది 3rd వీడియోనే అనే చెప్తాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ ఏమేమి ప్రిపేర్ చేశాను అన్నదైతే చూసే ఉంటారు. ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నది అన్నదైతే కామెంట్ తెలపండి గెస్ట్ చేసిన వాళ్ళు. సో నిజంగా ఇన్ని వంటలు ఇంత ఓపిక్గా చేసుకున్నానా నేను అనిపించింది. అర్లీ మార్నింగ్ కూడా పెద్దగా టైర్డ్ స్ట్రెస్ చేయకుండా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదన్నట్టు రిలాక్స్గా దొరికేదే ఒక రోజు లీవు, అందులో కూడా మరీ హరీబరీ అనుకుంటా హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు అనుకుంటాను. అయినా కూడా కొన్ని వాటర్ మిస్యూజ్ వల్ల, నైట్లో లేట్ నైట్ నిద్ర సరిపోకపోవడం వల్ల హెడేక్ వచ్చి అలా కొంచెం నాకు హెల్త్ అంతా డిసప్పాయింట్ అవుతుందన్నమాట ఈ మధ్య. సో ఇంకా అలా నాలాగా ఎవరు చేసుకోకండి దయచేసి. ఆన్ టైంకి తిని మంచిగా నీళ్లు తాగి సో మంచి హెల్తీగా ఉండండి అని అయితే సజెస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఎన్ని వంటలు చేశాను అన్నది మీరు కామెంట్ చేయడం మిస్ చేయకండి. మేము అలా మార్నింగ్ అంత లేట్గా లేసినా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని క్లీన్ చేసుకొని, అండ్ ఈవెన్ అది క్లీనింగ్ లాగ్ అయితే వేసాను కదా ఫాస్ట్ 5-9 డేస్ బ్యాకే. సో సండేనే క్లీన్ చేసుకున్నా, మండే ఆఫీస్ ఉంది, అగైన్ ట్యూస్డే ఫెస్టివల్ లీవ్ కాబట్టి సో ఇంకా మార్నింగ్ కొద్దిగా లేట్గా లేసి బ్రూమ్ అంతా చేసేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ వంటలన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా ఈవినింగ్ 2:30-3 o'clock టైంలో ఆఫ్టర్నూన్లో బాగా వర్షం పడుతుందన్నమాట. ఈ వర్షంలో దీపావళి ఎలా సెలబ్రేషన్ చేస్తారన్నది మీరే చెప్పాలి. సో ఇక్కడ దీపావళి రోజు మా ఏరియాలోనే వర్షం పడిందా, మీ ఏరియాలో కూడా పడినట్టు మీకు గుర్తుందా? ఎందుకంటే నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి.
సో నేను క్వశ్చన్స్ కూడా లేట్గానే వేయాల్సి వచ్చింది. సో ఎందుకంటే దీపావళి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే ఇలా వర్షం పడితే అస్సలు పటాకులు కొట్టలేము కదా. సో కొంచెం తడి పడినా అవి అస్సలు అంటుకోవన్నమాట. తుస్ 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 అంటూనే ఉంటాయి. అయినా కూడా ఈరోజు డే మొత్తం పడింది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా వర్షం గోరున కురుస్తూనే ఉందన్నమాట. ఈ రేంజ్కి రోడ్లు అమ్మట వాటర్ కూడా నిల్చుకుంది. ఈవెన్ మా ఇంటి ముందు ఫ్లోర్కి అంతా కూడా వచ్చేసింది. సో ఇంకా వర్షం సంగతి అలా పక్కన పెడితే రిమైనింగ్ పనులని ఫినిష్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న పనులన్నీ అయితే ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో మా ఇంట్లో ఏంటంటే స్వీట్ అస్సలు తినకపోవడమే కాక అసలు టచ్ కూడా చెయ్యరు. ఏ స్వీట్ చేసినా ఈవెన్ మీరు నమ్ముతారో లేదో మా ఇంట్లో ఓలిగలు కుడాలు ఇలాంటివన్నీ చేసి చాలా సంవత్సరాలే అవుతుంది. ఇంట్లో చేసి బయట చేసినప్పుడు అమ్మ చేసినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అలా తింటూ ఉంటాం అనమాట. సో ఇక్కడైతే మిల్కీ అండ్ క్యూటీ కానీ ఆల్మోస్ట్ ఎక్కువగా ఇష్టపడి అట్లీస్ట్ 1-2 తింటారు. అంటే పాయసం చేశాను అనుకోండి, పాలు చిక్కగా కాచి చేస్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక జామున్ కప్పు ఇద్దరు షేర్ చేసుకొని తింటారు. ఈవెన్ మిల్కీ అన్న కొంచెం ఎక్కువగా తింటుందేమో కానీ క్యూటీ అస్సలు స్వీట్ని ఇష్టపడదు. అచ్చం నాలాగనే అని ఫీల్ అవుతూ ఉంటుంది నాకు. జామున్ అయితే సో అట్లీస్ట్ ఒక 2-3 తింటారు. బేసికలీ ఎక్కువ ఏ ఫెస్టివల్స్కి మేము వంటలు చేస్తున్నామన్నా కూడా ఆల్మోస్ట్ నేను రెఫర్ చేసేది, పిల్లలు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేయమని చేసేది కూడా సేమియా పాయసం లేకపోతే జామున్ అనమాట. ఇంక ఈరోజు అయితే ఏం చేశాను అన్నది మీకే తెలిసిపోయింది. సో అది సంగతి. సో అలా ఆల్మోస్ట్ వంటలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత 6:30-7 అయిపోయింది అనుకుంటా. ఇంకా ఆ టైంలో మన ఇంటి ముందే ఉన్న చెట్లలో పూలు అయితే కట్ చేసుకొని పూజకైతే రెడీ చేసుకున్నాను. ఈవెన్ దీపాలు కూడా వెలిగించిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేశాను కదా, వాళ్ళు మేమైతే దీపాలు వెలిగిస్తామని చెప్పి చేస్తున్నారనమాట. సో సాంప్రదాయబద్ధంగా తెలుగింటి ఆడపిల్లలు ఇద్దరు ఎంత అందంగా ముద్దుగుమ్మలాగా రెడీ అయితే అయిపోయారన్నది మీరే చూసేసారనుకుంటా. మా చిట్టి బొమ్మలు 2 ఎలా ఉన్నాయన్నది అయితే బెస్ట్ ఫీడ్బ్యాక్తో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నేను వాళ్ళని రెడీ చేసి వాళ్ళు దీపాలు వెలిగిస్తూ ఉన్న టైంలో నేను కూడా పూజ అయితే చేసేసాను. సో లోపల పూజ చేసుకొని వచ్చేపాటికి దీపాలు బయట డోర్లో అండ్ విండోస్లో అలా అక్కడక్కడ పెట్టేశారనమాట క్యూటీ మిల్కి. ఇంకా మేము కూడా దర్శనం చేసుకుంటాం స్వామివారికి అని చెప్పేసి వాళ్ళు కూడా స్వామివారికి అయితే ఇంట్లో ఉన్న గుడి దగ్గర దర్శనం అయితే చేసుకుంటున్నారనమాట. చాలా సింపుల్గా సూపర్గా చక్కగా అయితే సో మా ఇంటి దీపావళి సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాయ కూడా ఎంట్రెన్స్లో ఒకటి అండ్ ఇక్కడ ఒకటి కొట్టాలనిపించి కొట్టేశాను. సో మంగళవారం రోజు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అంటే ప్రీవియస్ లాగ్స్లో చెప్పాను నేను, అక్కడ అమ్మమ్మ వారి ఊర్లో ఒక అమ్మవారు అమ్మస్వామి అని ఆ స్వామివారికి నేను బాగా కొలుచుకుంటాను కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి క్యూటీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ లక్ష్మీ పూజ చేశారనమాట. సో వాళ్ళు ఇంకా ప్రసాదానికి తాంబూలానికి పిలిచారు. అక్కడికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన డెకరేషన్ చూసి చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట లక్ష్మీ అమ్మవారికి. ఇంకా పిల్లలు నేను స్వామివారికి అయితే అక్షింతలు వేసి దర్శనం చేసుకున్న తర్వాత అక్క కూడా చాలా క్లోజ్ అయిపోయింది. సో దట్ వాళ్ళు ఇంకా డిన్నర్ చేసేదాకా వదలలేదనమాట. సో దెన్ మేము కొంచెం అక్కడ పిల్లలతో పాటి అమ్మవారి దర్శనం చేసుకున్న టైంలో వీడియోస్ ఫొటోస్ అలా అన్నీ తీసుకున్నా. ఈవెన్ మనము అక్కడక్కడ లాగ్స్ షూట్ చేస్తూ ఉంటాం కదా ఎక్కడైనా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా, అలా తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ నాకు వాళ్ళే గుర్తు చేస్తారు. ఈవెన్ నేను ఏదైనా పనిలో బిజీ ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారనమాట. ఇక్కడ అదే జరిగింది. నేను స్వామివారికి దర్శనం చేసుకుంటూ అలా ఫొటోస్ వీడియోస్ అనగానే అక్క వాళ్ళ బాబు అయితే నీట్గా చక్కగా తీసి పెట్టాడు. అండ్ ఇంకా డిన్నర్ చేసేటప్పుడు కూడా అంతే. ఇంకా వాళ్ళు వచ్చేసి లింగాయస్ కాబట్టి చక్కగా వెజ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉందన్నమాట. సో ఇంక అందరూ కలిసి తిందాం అనుకుంటే వాళ్ళు ఇంకా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది కదా, అలా అనేసి నా ఫ్యామిలీతో నేనైతే చక్కగా అక్క వాళ్ళ ఇంట్లో క్యూటీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ దీపావళి స్పెషల్ ఫెస్టివల్ని అయితే అంటే మా ఇంట్లో ఇన్ని వంటలు చేసినా ఇంకా తినడానికి టైం కుదరలేదు. ఇంకా అక్కడ తినేసి వచ్చాము. ఇంకొచ్చి రాకనే పిల్లలు కొంచెం మేము దీపాలు వెలిగించుకుంటామని చెప్పేసి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారనమాట. అందులో నేను కూడా కొన్ని సరదాగా వెలిగిస్తూ ఇలా
చాలా సింపుల్ అండ్ సూపర్ అనేలాగా మా ఇంటి దీపావళి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. మీకు ఎలా అనిపించింది మా లాగ్ అనేది అయితే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.